అందరికీ నమస్తే అండి. రాజకీయాన్ని శాసించేది ఏంటి? కులమా? డబ్బా? ఈ 2 కాకుండా రాజకీయాన్ని శాసించేది జెడ్ గ్రూప్ అంటాను నేను. తమిళనాడులో విజయ్ గెలుపు రహస్యం ఈ జెడ్ గ్రూపే. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా ఆ గ్రూప్ తలుచుకుంటే ఫలితాలను మార్చేయగలరు. మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఈ గ్రూప్ తలుచుకుంటే దేశ రాజకీయాన్ని మార్చేయగలరు. అండ్ ఈ ఏజ్ గ్రూప్ ఈ జెడ్ నుంచి రాజకీయాల్లో కూడా రావచ్చు, ప్రజాప్రతినిధులుగా కూడా మారచ్చు. అప్పుడు రాజకీయాల్లో ఈ కులం ఈ డబ్బు రెండూ పోతాయి, స్వచ్ఛమైన రాజకీయం వస్తుంది. అయితే అది ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం ఉందా? అసలు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం విపరీతంగా పేరుకుపోయింది కదా, డబ్బు విపరీతంగా పేరుకుపోయింది కదా, అవినీతి విపరీతంగా ఉంది కదా, ఒక రెగ్యులర్ రాజకీయానికి మనం అలవాటు పడ్డాం కదా, సాంప్రదాయ రాజకీయానికి అలవాటు పడ్డాం కదా. మరి జెడ్ కొత్త తరం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ టైపో, ఒక 10 ఏళ్ల కిందట ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టించిన ప్రభంజనమో, లేదంటే తమిళనాడులో విజయ్ పార్టీ సృష్టించిన ప్రభంజనమో మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చెయ్యగలమా అనే ఆలోచన మీకు రావచ్చు. దానికి వెళ్ళే కంటే ముందు కుల రాజకీయం గురించి కొంచెం చెప్తూ జెడ్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని కూడా ఈ వీడియోలో, వీకెండ్ కదా సరదాగా చూద్దాం. మన రాజకీయాల్లో కులం కొత్తదేమీ కాదు. నేను నిన్న సాయంత్రం ఒక వీడియో చేశాను, తెలుగు వల్ల తప్పుడు ఆలోచన అని. అంటే విజయ్ తమిళనాడులో గెలిచిన తర్వాత దాదాపుగా 1,00,00,000 మంది అసలు విజయ్ కులం ఏంటి అని ఎతికారు. ఆ 1,00,00,000 మందిలో 99 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళే. ఏదో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరో వెతికారు, మిగిలిన 1,00,000 మంది. కానీ తమిళనాడు వాళ్ళు ఎవరో కూడా విజయ్ కులాన్ని ఎతకలా. ఈవెన్ విజయ్ కులం ఏంటో తమిళనాడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు పట్టించుకోలేదు. ఈవెన్ విజయ్ కులం ఏంటో ఇప్పటికీ తెలియదు ఎవరికి. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి నాయకుడికి కులం తెలుసు, వాడి కులం తెలుసు. తెలిసిన తర్వాత ఆ కులం హక్కును చేర్చుకుంటారు, నెత్తిన పెట్టుకుంటారు, రకరకాలుగా ఉంటాయి. కానీ తమిళనాడులో అసలు విజయ్ స్కూల్లో జాయిన్ అయినప్పుడే వారి తల్లిదండ్రులు కులం ప్రస్తావించలేదంట. ఎందుకంటే తల్లిది వేరే కులం, తండ్రిది వేరే కులం, తాతేమో మతం మారాడు, తాతేమో మతాన్ని క్రిస్టియానిటీ నమ్ముకున్నారు. తల్లి బ్రాహ్మిన్, తండ్రేమో వేరే పిళ్ళై అనే కులం, సామాజిక వర్గం. అందుకని విజయ్కి తాత జోసెఫ్ అని పేరు పెట్టాడు, తల్లిదండ్రులేమో విజయ్ అని పేరు పెట్టారు. దాంతో జోసెఫ్ విజయ్ అయింది అతని పేరు. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కుల ప్రస్తావన లేకుండా తమిళుడు అనే రాసేశారు, అదే కొనసాగింది. కానీ అతను గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కులం గురించి వెతికారు. అంత దూల కుల గుల మన రాష్ట్రంలో ఎక్కువ. సరే, జెడ్ రాజకీయాల్లోకి రావాలి. ఎప్పుడు రావాలి? వాళ్ళు రావాలి అన్నప్పుడు ఈ కులం డబ్బు పూర్తిగా పోవాలి. మన రాష్ట్రంలో కుల రాజకీయాలు ఇప్పుడే మొదలవ్వాలి. అసలు పచ్చిగా చెప్పుకోవాలంటే మన రాష్ట్రమే కాదండి, దేశం మొత్తం మీద కుల రాజకీయాలు ఉన్నాయి. చూడండి మీరు, గుజరాత్లో పాటీదార్ కులం, పటేల్ కులం, అండ్ వాళ్ళకు వ్యతిరేకంగా కోలీలు, క్షత్రియులు కూడా ఉంటారు. అండ్ మహారాష్ట్ర, ఇక్కడ మరాఠా సామాజిక వర్గం అత్యంత శక్తివంతమైంది. మరాఠా రిజర్వేషన్ల అంశం ఉంది. వీళ్ళతో పాటు ఓబీసీలు, దళితులు కూడా కీలకంగా ఉన్నారు. అండ్ కర్ణాటక, మన పక్కన ఉన్న కర్ణాటకలో లింగాయతులు, ఒక్కలిగాలకు మధ్య ఎప్పటికప్పుడు ఈ కులానికి సంబంధించిన దోబూచులాట జరుగుతూనే ఉంటుంది. అండ్ హర్యానా, రాజస్థాన్లో కూడా ఇక్కడ జాట్లు వర్సెస్ నాన్ జాట్లు రాజకీయాలు నడుస్తాయి. రాజస్థాన్లో అయితే రాజ్పుట్లు, జాట్లు, గర్జర్లు అండ్ మేనా సామాజిక వర్గాలు ఉంటాయి. అండ్ బీహార్లో కూడా అంతే విపరీతమైన కుల రాజకీయాలకు పెట్టింది పేరు బీహార్ అయితే ఒక రకంగా. ఇక్కడ యాదవులు, కుర్మీలు, భూమిహారులు, మహాదళితులు అండ్ బ్రాహ్మిన్స్, క్షత్రియుల మధ్య విపరీతమైన ఉంటుంది. అలాగే యూపీ, ఉత్తరప్రదేశ్లో కూడా అంతే, యాదవులు, దళితులు వీళ్ళ మధ్య ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్రాహ్మణులు, ఠాకూర్లు, ఓబీసీలు వీళ్ళ మధ్య కూడా కులం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా కుల రాజకీయం ఉంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి కుల ఆంతరం ఎక్కువ. ఇతర రాష్ట్రాల్లో బీసీలు అందరూ ఓబీసీలుగా ఉంటారు. కానీ మన రాష్ట్రం వచ్చేసరికి బీసీల్లోనే వేరు కులాలు చూసుకొని కొట్లాడుకుంటారు. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో 95% బీసీలే ఉంటారండి. అందరూ బీసీలే అక్కడ ఉన్న వాళ్ళు. కాకపోతే ఆ బీసీల్లోనే తారతమ్యాలు ఉంటాయి. కొంతమంది యాదవులు ఉంటారు, కొంతమంది ఏమో కళింగులు ఉంటారు, కొంతమంది కొప్పుల వెలం ఉంటారు, కొంతమంది తూర్పు కాపు ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ బీసీలే, కానీ వీళ్ళకి పడదనమాట.
ఈవెన్ విజయనగరం వచ్చేసరికి అదే. విశాఖపట్నం జిల్లాలో కూడా అంటే బీసీల్లో కూడా అంతర కులాలు ఎక్కువ ఉన్నాయి. ఉపకులాలు ఉండడం వల్ల వాళ్ళకి తారతమ్యాలు ఉన్నాయి. సో మన రాష్ట్రంలో కుల రాజకీయం ఇప్పుడు మొదలవ్వలే. నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఉన్నాయి. ముఖ్యంగా నేను 1978 పాలిటిక్స్లో మీకు గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్, అంటే ఇందిరా కాంగ్రెస్ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్ అని ఒకటి వచ్చింది కదా. అసలు రెడ్డి కాంగ్రెస్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరూ కూడా అందులో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల రెడ్డి కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నారు. అసలు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు మన రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ వామపక్షాలు అనే పోటీ ఉండేది. సో వామపక్షాల్లో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు, కాంగ్రెస్లో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి అలాగే జరిగేది. అయితే ఈ సిపిఐ సిపిఎం వామపక్షాల్లో కూడా చీలికి రావడం అండ్ వాళ్ళ మధ్య సరైన నాయకత్వం లేకపోవడంతో క్రమేణా వీళ్ళ నుంచి బయటకు వచ్చేసి చాలామంది స్వతంత్రులుగా గెలిచారు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ సరైన బలమైన ప్రతిపక్షం ఉండడం లేదు, వామపక్షాలు చీలిపోయాయి, స్వతంత్రులు ఎక్కువగా గెలుస్తున్నారు. 1977లోనో 78లోనో 50 మందికి పైగా స్వతంత్రులు గెలిచారు. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ వరుసగా సీఎంలను మారుస్తోంది, కులాలను చూస్తుంది. ఇది చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఓకే ఒక బలమైన వర్గం పాలిస్తోంది, మరో బలమైన వర్గానికి నాయకత్వం కరువైంది అని అప్పుడు పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టడానికి వెనక పనిచేసింది ఒక సామాజిక వర్గమే కావచ్చు, కానీ ఆయన హక్కును చేర్చుకున్నది మాత్రం బీసీలను ఎక్కువగా హక్కును చేర్చుకున్నారు, ఇతర సామాజిక వర్గాలను ఎక్కువగా హక్కును చేర్చుకున్నారు. ఆయన అన్ని సామాజిక వర్గాలకు దగ్గరయ్యారు, ఒక సామాజిక వర్గాన్ని చూడలేదు. కానీ కుల రాజకీయం మాత్రం అప్పుడు మొదలైంది, అప్పుడు పెరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత పీక్స్కి వెళ్ళిపోయింది. అంటే 1980స్లోనే మన రాష్ట్రంలో కుల రాజకీయం మొదలైంది, కానీ అది పీక్స్కి వెళ్ళింది ఎప్పుడంటే, కులాల పేరిట కొట్లాడే వరకు వెళ్ళింది ఎప్పుడంటే 2019లో జగన్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్యూర్ రెడ్డి ప్యూర్ కమ్మ అలా అయిపోయింది అనమాట. సో ఇతను కమ్మ, ఇతనికి మనం కాంట్రాక్ట్ ఇవ్వకూడదు, ఇతనికి మనం పదవి ఇవ్వకూడదు, ఇతనికి మనం ఏమీ ఇవ్వకూడదు, ఇతను మన పార్టీకి ఓటేయడు అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు అలా చూడాల. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బాగానే ఉన్నారు, పోర్టులు ఉన్నాయి, పెద్ద పెద్ద కాంట్రాక్టుల వ్యవస్థలు నడిపారు, బిల్డర్స్గా ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ఉన్నారు. సో వాళ్ళతో సానుకూలంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. కానీ జగన్ గారు వచ్చాక మాత్రం వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని చూసి కుల తారతమ్యాలను పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కూడా కొంత ఈ కులపరమైన భేదాలు కనిపించాయి. ఇప్పుడు వెలమ దొరలు కేసీఆర్ గారు, సో వాళ్ళు కొన్నాళ్ళు పరిపాలించారు. సో ఇక్కడ బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉంది తెలంగాణలో, రెడ్డి సామాజిక వర్గం కూడా అధికారంలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2023 ముందుకు గెలవడంలో బ్యాక్ ఎండ్లో ఆ సామాజిక వర్గం కొంత పని చేసింది. సో అక్కడ అలా నడిచిందనమాట. సో అట్లా విపరీతమైన కుల రాజకీయాలు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక కులం ఒక సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే ఆ సామాజిక వర్గంలో ఐక్యత లేని కారణంగా అండ్ పూర్తి స్థాయిలో విడిపోయిన కారణంగా అలా ఉంది, భిన్నమైన నాయకత్వాలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా టీడీపీ ఒక సామాజిక వర్గం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ మరో సామాజిక వర్గం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం ఏంటంటే తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన నచ్చలేదు, ఆయన పరిపాలన నచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారిలో దురదృష్టం ఏంటంటే తన సొంత సామాజిక వర్గానికి ఆయన ఏమీ చెయ్యరు, కానీ వాళ్ళు ఆ సామాజిక వర్గం వాళ్ళు ఓకే ఇతను మావాడు, ఎంతైనా అతను మరీ శత్రువుగా చూస్తున్నాడు కాబట్టి ఇతను మనం ఉంచొచ్చు అనేటట్టు చంద్రబాబు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే అతని పరిపాలన బాగుంటుంది, సామాజిక వర్గానికి ఏం చేసినా చెప్పినా పరిపాలన అయితే బాగుంటుంది అనే పేరు. సో ఇట్లా నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో కులం వేళ్ళూనుకుపోయింది, రూట్ లెవెల్లో ఉంది. చివరికి మీడియాలో కూడా కులమే ఎక్కువ. ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి చెప్పండి కదా. సినీ రంగంలో కూడా కులమే ఎక్కువ. సినీ రంగంలో కులస్వామ్యం లేదా, కుల తారతమ్యాలు లేవా? సో ఇవన్నీ దాటుకుని రావాలంటే ఒక్క జెడ్ గ్రూప్ వల్లనే సాధ్యం. ఎప్పుడు తమిళనాడు లాంటి ఎన్నికల ప్రభంజనం వచ్చిన తర్వాత ఆ ప్రక్షాళన జరుగుద్ది. సో ఆ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్లో రాదు, ఎందుకంటే ఇక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్ మనకు లేదు. ఇక్కడ ఉన్నది రెండే, ఒకటి వైసీపీ, రెండు యాంటీ వైసీపీ.
ఒకటి జగన్ కావాలనుకున్న వాళ్ళు, 2 జగన్ వద్దనుకున్న వాళ్ళు. సో అది జరగాలి. అసలు జగన్ అనే వ్యక్తి పూర్తిగా రాజకీయంగా మరింత పతనావస్థకు వెళ్తే మేబీ జంజాట్‌కి అవకాశం ఉంటది. ఎందుకంటే అది కూడా చెప్తా. అది కూడా క్లారిటీ ఇస్తా. 2019లో జగన్ కావాలి, ఖచ్చితంగా కావాలి అని ఓటు వేసిన వాళ్ళే ఉన్నారు. 2024లో అసలు జగన్ అనే వ్యక్తి రాష్ట్రానికి వద్దు అని ఓటు వేసిన వాళ్ళే ఉన్నారు కదా. సో జగన్ అనే వ్యక్తి చుట్టూ గడిచిన 2 ఎన్నికలు తిరిగాయి. ఇప్పుడు 2029 ఎన్నికలు కూడా ఆ వ్యక్తి చుట్టూనే తిరుగుతాయి. మళ్ళీ జగన్ వస్తే అని కూటమి వాళ్ళు ప్రచారం చేస్తారు. మళ్ళీ అతను వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు, మళ్ళీ పగ తీర్చుకుంటాడు అని. సో దాన్ని సార్థకం చేసుకుంటూ వైసీపీ వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తే రప్పా చేసేస్తాం, మేము అధికారంలోకి వస్తే రాజధాని ఆపేస్తాం, మేము అధికారంలోకి వస్తే అది వెనక్కి పెట్టేస్తాం, ఇది వెనక్కి పెట్టేస్తామనే చెప్తున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రానికి నష్టం అంటే జగన్ అనే పేరు మీదే ఆ వ్యక్తి చుట్టూనే రాబోయే ఎన్నికలు కూడా జరుగుతాయి. సో అప్పుడు కూడా జగన్ యాంటీ జగన్ ఎన్నికలే జరుగుతాయి. జగన్ అండ్ యాంటీ జగన్ ఎన్నికలే మాత్రమే జరుగుతున్నప్పుడు కొత్త వేవ్, కొత్త ట్రెండ్ రాజకీయాల్లోకి రావడం కష్టం. సో మేబీ ఇదే వేవ్లో ఉంటే 2029 ఎన్నికల్లో కూడా మేబీ కూటమి గెలిస్తే గెలవచ్చు, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు. కానీ 2034 నాటికి మాత్రం నా నమ్మకం, నా బలమైన నమ్మకం జడ్కు అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు, మేబీ ఒక సినిమా స్టార్ కావచ్చు, లేదా ఒక కార్పొరేట్ స్టార్ కావచ్చు, ఎవరో ఒకరు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా వస్తారు. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి 2029లో కూడా ఓడిపోతే ఆ పార్టీ నడపడం కష్టమవుతుంది. అండ్ వరుసగా 2 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీని నడపడం కష్టం అండ్ రాజకీయం చేయడం కష్టం. మేబీ జగన్ గారు మేబీ ఆయనకున్న ఐడియాలజీ, ఆయనకున్న ప్రణాళికలు మనం ఇప్పుడే చెప్పుకోవడం అనవసరం. కానీ మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుందంటే వరుసగా 2 సార్లు కూటమి గెలిచినట్టు అవుద్ది కదా. కాబట్టి ఆటోమేటిక్గా కూటమి మీద వ్యతిరేకత ఉంటుంది కదా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అనేది ఉండదు కదా. వరుసగా 2 సార్లు ఓడించారంటే 19 నుంచి 24 వరకు ఆయన చేసిన నష్టం జనం శాశ్వతంగా మర్చిపోలేదనుకో, ఇంకా ఈ పార్టీ మనకు వద్దు అనుకున్నారనుకో, అప్పుడు వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా. వీళ్ళకి అంటే కూటమికి ఆల్టర్నేటివ్ జగన్ గారు కాదు అని జనం అనుకున్నప్పుడు మరో ప్రత్యామ్నాయం కావాలి. ఆ ప్రత్యామ్నాయం ఏంటి? అది ఆలోచించి దానికి సమాధానం జడ్జెట్ గ్రూప్ చెప్పాలన్నమాట. అంటే మన రాష్ట్రానికి రాబోయే ఎన్నికలు 29 పెద్దగా మార్పు ఉండకపోవచ్చు రాజకీయ మార్పులు, 34లో మాత్రం రాజకీయ మార్పులు ఉంటాయి. మన రాష్ట్రం భవిష్యత్తును మనం అంచనా వేస్తే 2034లో జరగబోతున్న ఎన్నికల్లో మాత్రం మనం ఢిల్లీ తరహా ఒక భారీ ప్రక్షాళన, లేదా తమిళనాడు తరహా ఒక భారీ ప్రభంజనం, లేదా ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ జరుగుతున్న కులానికి సంబంధం లేని రాజకీయ ఫలితం మనం ఆశించవచ్చు. అయితే దానికి సిద్ధమై ఉండాలి. సో ఇప్పుడిప్పుడే యువతలో రాజకీయ చైతన్యం పెరుగుతోంది కదా. సోషల్ మీడియా కారణంగా ఇంకా కంక్లూజన్ అవ్వలేదు, ఇంకా కీలకమైన పాయింట్ ఉంది. సో మనకి యువతకి ఇప్పుడిప్పుడే రాజకీయ చైతన్యం పెరుగుతోంది. అది సోషల్ మీడియా పరంగా కావచ్చు, లేదా మీడియా పరంగా కావచ్చు, లేదా ఎవరికి వాళ్ళు స్వయంగా ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల కావచ్చు, చైతన్యం పెరుగుతోంది. ఈ చైతన్యం ఎక్కడి వరకు వెళ్ళాలంటే మేము కూడా నాయకులం అవ్వాలి, మేము ఓటు వేసి ఇంటికి పరిమితం అవ్వకూడదు, మేము కేవలం ఓటు మాత్రమే వేసేవాళ్ళం కాదు, మేము శాసించేవాళ్ళం, మేము శాసనం తయారు చేసేవాళ్ళం, అసలు వాళ్ళెవరికో ఓటు వేయడం ఏంటి, మాకే ఎవరైనా ఓటు వేయించే స్థితికి వెళ్ళాలి అనే ఆలోచన యువతలో రావాలి. వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వీళ్ళందరినీ నడిపించే ఒక కొత్త శక్తి వచ్చినప్పుడు వస్తుంది. మేబీ ఉన్న వాళ్ళలోంచే ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చినప్పుడైనా వస్తుంది. అందుకని మన ఆంధ్రప్రదేశ్ తలుచుకుంటే ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఉన్న యువత తెలివైన వాళ్ళు, మేధావులు. ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు, కార్పొరేట్ శక్తులు కూడా తెలివైన వాళ్ళు, మేధావులు. అండ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యానికి కొదవే లేదు, వనరులకు కొదవే లేదు, యువశక్తికి కొదవే లేదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్యలో 18 నుంచి 35 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవాళ్ళు అరౌండ్ ఒక 28% ఆఫ్ ఓటర్లు ఉన్నారు. సో ఇది 2034 వచ్చేసరికి 35% ఓటర్లు యువతే అవుతారు. 2034 అయ్యేసరికి 32 నుంచి 35% యువ ఓటర్లే ఉంటారు. సో అప్పుడు ఆటోమేటిక్గా యువతకు ప్రాధాన్యత పెరుగుద్ది, సీట్లు పెరుగుతాయి, ప్రాతినిధ్యం పెరుగుద్ది, ప్రాధాన్యత పెరుగుద్ది, అండ్ కుల ప్రస్తావన కూడా పోతాయి.
సో మన రాష్ట్రంలో కుల ప్రస్తావన పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎప్పుడంటే ఈ రాజకీయంగా కొన్ని నిర్ణయాలు వచ్చినప్పుడు, పూర్తిగా ఈ పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు, పగ ప్రతీకారం లాంటి దరిద్రగొట్టు రాజకీయాలు, చెత్త రాజకీయాలు పోయినప్పుడు. సో అందుకని జెడ్ గ్రూప్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నేనేం చెప్తానంటే, రాజకీయాలను వంట పట్టించుకోండి, రాజకీయాలను అబ్జర్వ్ చేయండి, పరిపాలనను అబ్జర్వ్ చేయండి, రాజకీయ చైతన్యంగా ఉండండి, ధైర్యంగా మాట్లాడండి, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎలాగైనా వీలైనంత వరకు ప్రశ్నించండి, యాక్టివ్గా ఉండండి. ఎవడో వస్తాడు, ఎవడో కేసులు పెడతాడని భయపడక్కర్లా. కేసులు ఊరికే మాట్లాడితే కేసులు పెట్టేంత సీన్ ఎవరికీ లేదు. ఒకవేళ పెట్టినా ఆ పెట్టిన పోలీసులను మనం గట్టిగా ప్రశ్నించవచ్చు. సో భవిష్యత్ అయితే మా జెడ్ గ్రూప్దే. కొంచెం ఓపిక పడితే మనకు కూడా తమిళనాడు తరహాలోనో, ఢిల్లీ తరహాలోనో, ఇతర రాష్ట్రాల తరహాలోనో మనకు కూడా మంచి రాజకీయం చూడొచ్చు. అలా చూడాలి అంటే ఇప్పుడున్న 2 పార్టీల్లో ఒక పార్టీ పూర్తిగా రాజకీయంగా పాతాళానికి వెళ్ళిపోవాలి. ఆ నిర్ణయం 2029లో జరిగే అవకాశం అయితే ఉందన్నమాట.